హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఏం చెప్పాలనే తెలియదు నాకు. యాక్టర్, వర్స్టైల్ యాక్టరు, హీరో, ఇంకెన్ని నేమ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మేము ఇచ్చిన ఒక జస్టిఫికేషన్ ఏంటంటే అందరివాడు. అవునండి, అసలు ఆ టైటిల్కి కరెక్ట్గా సరిపోతారు. ఎవరో కాదు, రాజీవ్ కనకాల గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. సో ఇన్ని రోజుల తర్వాత, అంటే నేను ఒక 2-3 years నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఫైనల్గా నాకు ఈరోజు వచ్చింది ఆపర్చునిటీ. అంటే నేను ఆ మధ్యలో ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, ఇచ్చేవాడిని. బట్ మధ్యలో యాజ్ యూ నో ఐ వాజ్ వెరీ ఫ్యాట్, లావ్ అయిపోయినాను. అందుకని అదొక మేజర్ రీజన్. అంటే కొంచెం బాగా ఉండి బాగా కనపడితే బెటర్ కదా అని చెప్పేసి, అలా అని చెప్పేసి ఇప్పుడు ఏదో సన్నబడిపోయాను కాదు, అప్పటికన్నా ఇప్పుడు తగ్గాను. కాబట్టి చిన్న కాన్ఫిడెన్స్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ప్లస్ నాకేంటంటే రేపు 4వ తారీఖున హోమ్ టౌన్ ఒకటి, అదొక రీజను. బట్ మేజర్గా అదే, ఆ లావు తగ్గి కనపడదామని దాంట్లో ఒక 20 kgs తగ్గాను. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో రాగలిగాను మీ ముందుకి. సూపర్. అంటే అప్పుడు మీ సీరియల్స్లో చూసిన ఫేస్ గుర్తొస్తుంది నాదా? ఎస్. ఇంకా టైం ఉంది, ఇంకా ఇంకొక 15 kgs కస్తూరి టైంలో అదే అన్న, ఇంకో 15 kgs తగ్గితే అప్పుడు తగ్గుతా. ఇంకో 15 kgs తగ్గి అప్పుడు ఇంకా ఫిట్గా కనపడి మళ్ళీ వస్తారు. పాతరాజు గారిలా కనిపిస్తారు. సూపర్. ఇంకా అందరికీ హోమ్ టౌన్ అనేది ఒక ఎమోషన్. ఎక్కడున్నా ఏ చేసినా మన ఊరు అనేది ఒక చూసాం మేము. అసలు ట్రైలర్ చాలా బాగా అనిపించింది. ఫేస్బుక్ 10 rupees అని చెప్పేసి, అంటే దానికి కూడా అదేదో అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. సో చూస్తే రూట్స్ దగ్గర నుంచి తీసుకున్న స్టోరీ అని చెప్పి అనిపిస్తుంది సార్. అసలు ఏం చెప్తారా దీని గురించి? అంటే బేసిక్గా అమ్మ మనం ఒక అది ఆ నేపథ్యం ఏంటంటే 2003 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 2013 వరకు జరిగిన కథ. అప్పటికి మనకి అప్పుడే ఫేస్బుక్ వచ్చి అది తప్ప ఇంకేం లేదు. టౌన్ అది పెద్ద టౌన్ కాదు, అటు పూర్తి విలేజ్ కాదు, ఆ మధ్యస్థంగా ఉన్న టౌన్ అది. దాంట్లో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్లు. అందులో మెయిన్గా శ్రీకాంత్ పల్లె అనే క్యారెక్టర్, ఆ అబ్బాయి ఎవరైతే చేస్తున్నారో ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, అతనికి మేము ఫాదర్ మదర్, నేను ఝాన్సీ గారు. పక్కనేమో మన యానీ వచ్చి సిస్టర్ క్యారెక్టర్, అమ్మాయి మా కూతురు వేషం. సో వాళ్ళ మధ్యన జరిగేది, వాళ్ళ ఆ హోమ్ టౌన్లో జరిగిన జ్ఞాపకాలు, స్కూల్లో జరిగిన చిచ్చోర పనులు, వాళ్ళు చేసిన అమాయకత్వంతో, వాళ్ళు అతి తెలివితోటి చేసిన పనులు, ఇవన్నీ. పైగా తండ్రికేమో కొడుకు పట్ల, అంటే ఎవరికైనా ముందు కూతురు కొడుకు సమానం అనే ఆలోచన ఉండాలి కదా. కానీ ఈ తండ్రికి అలా కాదు. నా కొడుకు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వీడిని ఎలాగైనా యూఎస్ పంపించాలి, వాడు అక్కడ సెటిల్ అయిపోవాలని కోరిక. కూతురికి ఏంటంటే, ఆ కూతురు చదివిద్దాం, ఏముంది, ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసి మంచి సంబంధం చూసి పంపిద్దాం అనుకుంటాడు తప్ప కూతుర్ని పెద్ద చదువులు పంపిద్దామని ఆలోచన ఉండదు. సో అలాంటి క్యారెక్టర్ నాది. సో ఫాదరు మదరు, ఆ పిల్లల మధ్యన జరిగే ఇన్సిడెంట్లు, స్వీట్ థింగ్స్. అసలు ఏమవుతుంది, ఇంతకీ అబ్బాయి అమెరికా వెళ్తాడా లేదా, పంపించగలిగారు లేదా ఏంటి అన్నది చూడండి. చూస్తే ఏప్రిల్ 4వ తారీఖున చూస్తే ఆహాలో మీ అందరికీ అర్థమవుతుంది. సూపర్. సో అంటే రీసెంట్ డేస్లో అమ్మాయిలకి రిజర్వేషన్లో కూడా ఇట్లాంటివన్నీ ఇప్పుడు పెట్టారు. బట్ స్టార్టింగ్ డేస్లోనే మీ ఫాదరు అమ్మాయిలకి ఇన్స్టిట్యూట్లో ఫ్రీ సీట్లు ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేశారని నేను విన్నాను. ఏంటి సార్ స్టోరీ? ఎందుకంటే యూజువల్గా ఏమవుతుందంటే, మనకి ఇక్కడ యాక్టింగ్ నేర్పిస్తామంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ముందుకు. అమ్మో యాక్టింగ్, అమ్మో మా ఆడపిల్ల, మా ఇంట్లో అమ్మాయిని అసలు యాక్టింగ్కి వెళ్తా అంటే అదొక భయాలు కదా. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఒక రకంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే, బోల్డన్ని అడ్వాంటేజీలు తీసుకోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి ఎక్కువగా వెంటనే ఇమీడియట్గా ప్రేమలో పడడానికి, లేకపోతే ఏదైనా జరగకూడదు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు, ఒకే చోట ఎస్పెషల్లీ యాక్టింగ్ అనేసరికి దగ్గరగా ఇంటిమేట్గా ఉండి చేయాల్సిన సీన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అందరికీ భయమే డెఫినెట్గా. అయితే కాలక్రమేణా మారుతూ వచ్చి ఇప్పుడు అది కూడా రీసెంట్ టైమ్స్లో కొంత అవగాహన వచ్చి, లేదు అది యాక్టింగ్, అది అంతవరకే, తెర మీద వరకే అన్నది అది ఆలోచన వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఈ తరం అమ్మాయిలు మారారు, ఆలోచన విధానం కూడా మారింది. ఇదివరకు ఏంటి, వచ్చిన వెంటనే కొంచెం ఏమైనా దగ్గరగా అబ్బాయి హీరోతో ఏమైనా చేస్తే లవ్లో పడ్డం, గోవిందా పెళ్ళో ఇంకోటో వెళ్ళిపోయేవాళ్ళు, జంపు.
ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అమ్మాయిలందరూ దే ఆర్ వెరీ ఫోకస్డ్ వాళ్ళ కెరియర్ పట్ల, వాళ్ళ ఇది దాని పట్ల రావడం. ఇది కేవలం యాక్టింగ్, ఎస్ అక్కడతో అంతవరకు అలా ఉండి దే ఆర్ వెరీ కాషియస్. అందుకని చెప్పేసి ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు, మరి రావాలంటే ఎవరికో ఒకళ్ళకి ఇన్సెంటివ్స్ ఉండాలి కదా. అందుకని ఫ్రీ సీట్స్ రండమ్మా ప్లీజ్. హీరోయిన్లు అవ్వక్కర్లా, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అవ్వచ్చు బోల్డ్ అంతమంది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఫ్రీ సీట్లు ఇచ్చి, ఇంట్లో హాస్టల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అందరికీ, ఫుడ్ అకామిడేషన్ కూడా. సో మీ ఇన్స్టిట్యూట్ని చూస్తే చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, లెజెండరీ యాక్టర్స్ అందరూ, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ బయటకు వచ్చారు. సో మీ ఫాదర్ అండ్ మదర్ లెగసీ కోసం ఎందుకని స్కూల్ లాంటి అట్లాంటి మీరు ఎందుకు రన్ చేయట్లేదు ఇన్స్టిట్యూట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లారిఫై చేస్తాను, మా ఇన్స్టిట్యూట్ నుంచి కాదు, అది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే. అంటే అది మొత్తం అంతా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సౌత్ ఇండియా, అప్పుడు చెన్నైలో ఉండేది కదా, వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్. అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్ నుంచి చిరంజీవి గారి బ్యాచ్ వరకు, తర్వాత ఇంకో బ్యాచ్ వరకు ఉన్నారో లేదో నాకు తెలీదు, 78, 79 వరకు ఆ ఇన్స్టిట్యూట్ ఉండింది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఎంజీఆర్ గారు దాన్ని క్లోజ్ చేయించారు. ఎందుకు? అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అది గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఆ తమిళనాడు గవర్నమెంట్ రన్ చేసే ఇన్స్టిట్యూట్. దాని నుంచి ఎవరు స్టూడెంట్స్ ఎవరు పెద్దగా రావట్లేదు అని చెప్పేసి, సో ఇక్కడ ఉన్న స్టాఫ్, మా అమ్మ అందులోనే అక్కడే నేర్చుకున్న ముల్లా గారని ఒక ఆయన, వీళ్ళిద్దరిని స్టాఫ్గా అక్కడ రిక్రూట్ చేశారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సుబలేఖ సుధాకర్ గారు, రామ్కీ గారు, అరుణ్ పాండ్యన్ గారు, ఇలాంటి వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చారు. అయితే ఇక్కడి నుంచి మన రజనీకాంత్ గారు, నారాయణరావు గారు, ప్రదీప్ శక్తి గారు, నాజర్ గారు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా సుధాకర్ గారు, చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. సో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అంటే అరే మా నాన్న అమ్మ దగ్గర నుంచి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారా అని ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు దే అక్నాలెడ్జ్ ఇట్. మొన్న చిరంజీవి గారు, నేను విశ్వంభర లొకేషన్లో ఉంటే, అమ్మ రాజా, అమ్మతోటి మేము క్లాస్లో ఉన్నప్పుడు ఒక ఫోటో తీయించుకున్నాము, అది వచ్చింది మొన్న, నువ్వు చూసావా అది అన్నారు. లేదు సార్ నాకు ఎలా అంటే నా దగ్గర ఉందా అన్నారు. నేను చూడడం కుదరలేదు. బట్ అది అక్నాలెడ్జ్ చేయడం ఆయన చిరంజీవి గారు గ్రేట్ కదా. అంటే విశ్వంభర షూటింగ్లో ఆయన చెప్పారు. సో విశ్వంభర ఎట్లా టాపిక్ వచ్చింది, మేము అడుగుదాం అనుకున్న టాపిక్ వచ్చింది. సో రోల్ ఎట్లా ఉంటుందంటే ఇన్ని డేస్ తర్వాత చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ ఎలా ఉన్నా ఏంటి అన్నది పక్కన పెడితే ఎవరైనా చిరంజీవి గారు పక్కన చేయాలని కోరుకుంటారు. ఏది ఏమున్నా లేకపోయినా పక్కన నిలబడ్డా చాలు, ఒక 2 డైలాగులు చెప్తే చాలు అనుకుంటారు. అయితే నేను ఇప్పుడు చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అంటే నాకు గుర్తు లేకపోవచ్చు కానీ, బట్ కొంత అవగాహన వచ్చిన తర్వాత గుర్తున్న దగ్గర నుంచి అయితే 83 అయితే నాకు బాగా గుర్తు. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా ఆయన వచ్చిన అప్పటికే ఆయన స్టార్ అయిపోయి ఉన్నాడు. ఆయన చూసి ఎగిరి గెంతేసి మేము పక్కన మా పార్క్ ఉంటే అందులోకి వెళ్ళి బయట ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటికి చిరంజీవి వచ్చాడంటే ఎగురుతూ వెళ్ళి చేసిన వాడిని. అంతకుముందు ఆయన పాపం నాకు ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ చెప్పేది, నాకు తెలియదు, ఏదో ఒక 5 స్టార్ చాక్లెట్ అది పట్టుకొచ్చేవాడంట చెన్నైలో. నేను యాక్టర్ అయిన తర్వాత, తెర మీదకి వచ్చిన తర్వాత, అంటే 1991 నుంచి నేను మొదలెడితే ఇప్పుడు అంటే 2024 వరకు నాకు ఆపర్చునిటీ రాలేదు ఆయనతో యాక్ట్ చేయడానికి. రాలేదు అంటే ఏమో కారణాలు ఏమో తెలియదు కానీ, బహుశా నేనైనా కనీసం ట్రై చేసి ఉంటే బాగుండు, వెళ్ళి ఏదో ఒకటి అడిగి ఉంటే బాగుండు. నేను ఆలోచించలేదు, నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా నాకు విశ్వంభర్లో క్యారెక్టర్ వచ్చింది. అయితే 1-2 డైలాగులు చెప్పేస్తే సరిపోతుంది. యాక్చువల్గా డైలాగుల గురించి మాట్లాడకూడదు ఆర్టిస్ట్ అన్నవాడు. బట్ ఊరికే మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. దాదాపుగా ఒక సీన్ మొత్తం అంతా నేను ఆయన మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగా తర్వాత అదే సినిమాలో ఒక 2-3 సీన్లు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నేను ఎస్పెషలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యువి క్రియేషన్స్ అండ్ విశిష్ట గారిని, ఆయనకు కూడా థ్యాంక్స్, వేణు వాసిష్ఠ గారికి. ఎందుకంటే ఆయన పట్టుబట్టి, ఎందుకంటే నేను అంతకుముందు బింబిసార చేశాను, దాంతో మరి ఆయనకున్న మరి అమితమైన ప్రేమ అంతకు మించి లేదు. రాజీవ్ ఏమైనా పొడి చేస్తాడు యాక్టింగ్, ఇవన్నీ తర్వాత సంగతి.
రాజీవ్ మీద ఉన్న పాజిటివ్ నోట్ తోటి మళ్ళీ ఇందులో కూడా నాకు వేషం ఇచ్చాడు.